మనిషి జీవితం ఆన్లైన్కి ఎంతగానో అలవాటు పడిపోయిన ఈ టైంలో హఠాత్తుగా పుట్టుకొచ్చింది ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్ అనే ఈ కొత్త ట్రెండ్. పుట్టుకురావడమే కాదు, క్రమంగా ఊపందుకుంటోంది. కట్ కనెక్షన్ ఆఫ్ అనే కొత్త నినాదం రెడీ అవుతోంది. ఇంటర్నెట్ లేకుండా జీవించడమే సాధ్యం కాదు అని జనం ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో అసలు ఆన్లైన్ అన్నదే వద్దంటున్న ఈ వింత ట్రెండ్ ఏంటి? అదే తెలుసుకోండి మరి. ఫెసిలిటీ, ప్రైవసీ ఈ రెండు విలోమంలో ఉంటాయి. అంటే సౌకర్యాన్ని ఎక్కువగా కోరుకుంటే ప్రైవసీ తగ్గుతుంది, ప్రైవసీని ఎక్కువగా కోరుకుంటే సౌకర్యాలు తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రెగ్యులర్గా పనిచేసే కొంత డేటా, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి. వాటితో మీరు ఒక్కోసారి ఆఫీస్లో పనిచేస్తారు, మరోసారి ఇంట్లో పనిచేస్తారని అనుకుందాం. మరి మీరు నిత్యం వాడే ఆ డేటా అంతా ఓ పెన్ డ్రైవ్లోనో హార్డ్ డిస్క్లోనో పెట్టుకొని నిత్యం మీతో పాటు ఉంచుకోవాలంటే కష్టం. అదే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒక క్లౌడ్ అకౌంట్లో సేవ్ చేశారనుకోండి, మీరు ఇంట్లో ఉన్నా ఆఫీస్లో ఉన్నా మీరు ఏ డివైస్ వాడుతున్నా సేమ్ ఫైల్స్ని యాక్సెస్ చేయొచ్చు, సీమ్లెస్గా వాడుకోవచ్చు. అంతేకాదు, ఎప్పటికప్పుడు వాటిని ఆఫీస్తో షేర్ చేసుకోవచ్చు. ఫైల్ పోయిందనుకోండి, క్లౌడ్లో నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ మధ్యలో క్లాష్ అయిందనుకోండి, ఫైల్ పోయినా పాత వర్షన్ని క్లౌడ్లో నుంచి పొందవచ్చు. ఇవన్నీ క్లౌడ్ వల్ల లాభాలే. అదే మీరు మీ ఫైల్స్ని జేబులో, పెన్ డ్రైవ్లో పెట్టి మోసుకు వెళ్లారనుకోండి, ఆ డేటా పోవచ్చు, అసలు పెన్ డ్రైవ్ మిస్ కావచ్చు. కాబట్టి ఫైల్ అవైలబిలిటీ, ఎడిటింగ్, షేరింగ్, రీస్టోరింగ్ ఇలాంటి అన్ని విషయాలని లెక్కలోకి తీసుకున్నప్పుడు క్లౌడ్ అనేది మనకు మంచి సౌకర్యమని ఒప్పుకు తీరాలి. అది నిజంగా గొప్ప సొల్యూషన్. ఇప్పుడు సెక్యూరిటీ మాటకొద్దాం. మీ దగ్గర జేబులో మీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటాని ఎవరు చూడలేరు, కాబట్టి ప్రైవసీ పరంగా అది ఎంతో సేఫ్. కానీ ఒక్కసారి సౌకర్యం కోసం ఫైల్స్ని ఆన్లైన్లో సేవ్ చేశారంటే మీరు ఖచ్చితంగా ప్రైవసీ కోల్పోయినట్టే. అఫ్ కోర్స్, క్లౌడ్లో కూడా ఇతరులు మన డేటా యాక్సెస్ చేయకుండా అకౌంట్, సాఫ్ట్వేర్ లాంటి లాక్స్ ఉంటాయి, కానీ ఇతర విషయాలెన్నో బహిర్గతం అయిపోతాయి. ఒక క్లౌడ్ సర్వీస్ తీసుకుంటే ఎంతసేపు ఆన్లైన్లో ఉన్నాం, ఎప్పుడు ఏ ఫైల్ యాక్సెస్ చేశాం, ఫైల్ ఎప్పుడు ఓపెన్ చేశాం, ఎప్పుడు క్లౌడ్ని బయటకు వచ్చాం, ఈ వివరాలన్నీ క్లౌడ్ వాళ్ళు స్టోర్ చేస్తారు. అది తప్పుపట్టలేం కూడా, ఎందుకంటే మనం ఫైల్తో మనం డీల్ చేసిన ప్రతిసారి అక్కడ లాగ్ సేవ్ చేస్తేనే ఫైల్ రీస్టోరింగ్ సాధ్యమవుతోంది. ఇలా రెండు కోణాల్లోనూ చూస్తే సౌకర్యం, ప్రైవసీ అనేవి ఆపోజిట్స్ అని చెప్పాలి. ఈ కాలంలో మన వ్యక్తిగత డేటాని చాలా మంది చాలా రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు. సంస్థలని నమ్మలేకపోతున్నాం. ప్రైవేట్ సంస్థలే కాదు, ప్రభుత్వ సంస్థల్ని కూడా నమ్మలేని స్థితి. ఇందువల్ల సౌకర్యాన్ని కాస్త తగ్గించుకుని మన సమాచారాన్ని మనమే రక్షించుకోవాలి. ఈ స్పృహ ఇప్పుడప్పుడే జనంలో కలుగుతోంది. అందులో నుంచే పుట్టింది ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్ అనే ట్రెండ్. హ్యాకింగ్ నుంచి, ఆన్లైన్ గూఢాచార్యం నుంచి, ఏఐ డేటా మైనింగ్ నుంచి, ప్రభుత్వ నిఘా నుంచి, ఇంకా ఇతర సైబర్ ముప్పుల నుంచి తప్పించుకోవాలంటే ఎయిర్ గ్యాప్డ్ డివైసెస్ వాడడమే బెస్ట్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. అసలు ఎయిర్ గ్యాప్డ్ డివైస్ అంటే గాలి కూడా ప్రవేశించలేని డివైస్ అని అర్థం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డేటా గాల్లో నుంచి కూడా ప్రయాణిస్తుంది మరి. ఫర్ ఎగ్జాంపుల్, వైఫై కనెక్టివిటీ ఉన్న ఒక హార్డ్ డిస్క్లో మీ డేటా ఉందనుకోండి, ఆ డిస్క్ని సిస్టమ్కి వైర్తో కనెక్ట్ కూడా చేయక్కర్లేదు. వైఫైతో కనెక్ట్ చేస్తే గాల్లో నుంచే మీ సమాచారం సిస్టంలోకి వచ్చేస్తుంది. కాబట్టి అలా ఏ విధమైన కనెక్టివిటీ లేని విధంగా, అసలు కనెక్టివిటీకి అవకాశమే లేని విధంగా ఒక డివైస్ని జాగ్రత్తగా తయారు చేసుకుని వాడితే దానినే ఎయిర్ గ్యాప్డ్ డివైస్ అని అంటారు. మరి ఈ రోజుల్లో ప్రతి అవసరానికి మనం ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నాం కదా. ఈమెయిల్ నుంచి బ్యాంకింగ్ వరకు, వ్యాపారాల నుంచి ఉద్యోగాల వరకు ప్రతిదీ ఆన్లైన్ మీదే ఆధారపడి ఉన్నాం కదా. మరిప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎంత మాత్రం లేని డివైస్ని తయారు చేసుకోవడం, వాడడం ఏంటి? ఇది వెనకబాటు కదా. ఈ డౌట్ ఎవరికైనా రావచ్చు. అయితే ఇక్కడ నిపుణులు చెప్పేది ఇంటర్నెట్ నుంచి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోమని కాదు. ఇంటర్నెట్ తప్పనిసరి అయిన చోట హాయిగా దాన్ని వాడుకోవచ్చు. మన పనుల కోసం, వ్యాపారాల కోసం ఆన్లైన్తో అవసరం ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ కనెక్టివిటీని ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చు. కానీ ప్రైవసీ కోసం ప్రత్యేకంగా
కొన్ని డివైస్లు మాత్రం ఏర్పాటు చేసి విడిగా పెట్టుకోవాలి. ఆ డివైసుల్ని అందులోని డేటాని కేర్ఫుల్గా కాపాడుకోవాలి. డివైస్ కొన్న మొదటి రోజు నుంచి చివరి వరకు ఎప్పుడూ ఏ రోజు ఏ క్షణము కూడా దాన్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేయకుండా ఉంచాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి మడికట్టుకుని ఏది ముట్టుకోకుండా ఉన్న విధంగా ఎంతమాత్రం ఆన్లైన్ కనెక్టివిటీ సెగ తగలని సిస్టమ్స్ లాగా వాటిని మెయింటైన్ చేయాలి. మరి ఇంటర్నెట్ నుంచి ఏదైనా సమాచారాన్ని తీసుకోవాలంటే అది ఆన్లైన్ సిస్టమ్ ద్వారా తీసుకోవచ్చు. ఆ డేటాతో ప్రైవేట్గా పని చేసుకోవాలంటే అప్పుడు దాన్ని ఒక పెన్ డ్రైవ్ ద్వారానో లేదా ఒక లోకల్ హార్డ్ డిస్క్ ద్వారానో ప్రైవేట్ సిస్టంలోకి తీసుకోవాలి. అంతే తప్ప ఆ ప్రైవేట్ సిస్టమ్ని డైరెక్ట్గా ఆన్లైన్ సిస్టమ్కి కనెక్ట్ చేయకూడదు. ఇక ఆన్లైన్ సిస్టమ్స్ మధ్య ఫైల్ ట్రాన్స్ఫర్కి వాడే పెన్ డ్రైవ్ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. ఈ విధంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ఆన్లైన్ సిస్టమ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని ఎయిర్ గైడెడ్ డివైస్, ఇలా 2 రకాల సిస్టమ్స్ విడిగా మెయింటైన్ చేయాలి. వీటి మధ్య సమాచార విభజన కూడా కరెక్ట్గా చేసుకోవాలి. ఉదాహరణకి మన పర్సనల్ సమాచారం, ఫోటోలు కనెక్టివిటీ ఉన్న సిస్టంలో దాచకూడదు. ఎయిర్ గ్యాప్డ్ డివైస్లోనే సేవ్ చేసి పెట్టుకోవాలి. అసలు మనం ఫోటోలు తీసుకోవడం కోసం వాడే ఫోన్కి ఆన్లైన్ కనెక్టివిటీ ఇవ్వకుండా ఉంటే ఇంకా మంచిది. ఇది కొంచెం కష్టంగానే అనిపించినా ఇది ఎంతో భద్రమైన పద్ధతి. ఇంకా ఇలాగే మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పీసీలో మనం వాట్సాప్ వెబ్ వాడుతుంటే ఆ పీసీలో మన ఫోటోలు ఎంత మాత్రం సేవ్ చేసి ఉంచకూడదు. పీసీ గాని ఫోన్ గాని ఆన్లైన్ డివైస్, ఎయిర్ గ్యాప్డ్ డివైస్, ఇలా విడిగా 2 డివైసెస్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మన డేటా భద్రంగా ఉంటుంది. ఎయిర్ గ్యాప్డ్ డివైస్కి నెట్వర్క్ కనెక్షన్ ఉండకూడదు. అసలు నెట్వర్క్ కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన హార్డ్వేర్ కూడా దాంట్లో ఉండకూడదు. ఈ జాగ్రత్త తీసుకోవడం వల్ల సిస్టమ్ని ఎవరైనా రిమోట్గా హ్యాక్ చేయడం జరగదు. అలాగే వైరస్లు రావు, ర్యాన్సమ్వేర్ ప్రభావం ఉండదు. ఇంటర్నెట్ ద్వారా అందులోని డేటాని దొంగిలించే ప్రమాదం అసలే ఉండదు. ఎలాంటి నిఘా వ్యవస్థలు ఉన్నా మన ఎయిర్ గ్యాప్డ్ సిస్టంలో ఏముందో కనిపెట్టలేవు. అలాగే ప్రభుత్వాలు పౌరుల డేటా ట్రాక్ చేద్దామని అనుకున్నా ప్రైవేట్ సిస్టంలోని డేటాని చూడలేరు. ఇక ఈ మధ్య వచ్చిన ఏఐ ఆధారిత అనాలిసిస్కి కూడా మనం దూరంగా ఉండగలుగుతాం. మొత్తం మీద ఇలా ఆన్లైన్ అనే పద్ధతిలో 2 ఫోన్లు, 2 పీసీలు ఏర్పాటు చేసుకుని డబల్ పద్ధతిలో జీవిస్తే ప్రైవసీకి గ్యారంటీ ఉంటుంది. జనానికి తెలిసినా పర్వాలేదు అనుకునే సమాచారాన్ని ఆన్లైన్లో వాడుకుంటూ మనం పూర్తి భద్రంగా ఉంచుకోవాలనుకునే సమాచారాన్ని ఎయిర్ గ్యాప్డ్ డివైస్ ద్వారా వాడుకుంటూ ఉండాలి. ఇలా జీవితాన్ని ఒక బ్యాలెన్స్తో గడపగలిగితే ప్రైవసీ ప్రమాదాల నుంచి మనని, మన డేటాని కాపాడుకుంటూ సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ విషయాన్నే ఈ మధ్య నిపుణులు గట్టిగా చెబుతున్నారు. డేటా దుర్వినియోగం అనేక విధాలుగా జరుగుతున్న ఈ కాలంలో ఈ డేటా జాగ్రత్తలు, సిస్టమ్ ఏర్పాటు నిర్ణయాలు ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. ఇది నిపుణులందరి అభిప్రాయం. ఒక్కసారి మన డేటా పోయాక, మన ప్రైవసీ కోల్పోయాక తర్వాత మనం చేయగలిగేదేమీ ఉండదు. అందుకే ఇప్పటి నుంచి ఈ కొత్త జీవన విధానాన్ని అందరూ అలవాటు చేసుకోవాలి. పబ్లిక్ డేటా, ప్రైవేట్ డేటా, పబ్లిక్ విషయాలు, ప్రైవేట్ విషయాలు, పబ్లిక్ డివైసెస్, ప్రైవేట్ డివైసెస్, ఇలా విడివిడిగా నిర్ణయించుకొని హార్డ్వేర్, సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయాలి. ఇది జనం అందరూ అలవాటు చేసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.